వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ రామ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే కనుక విజయవాడ దుర్గమ్మ గుడి చూద్దాం. ఇదైతే కనుక ప్రకాశం బ్యారేజ్ ఏరియా. ఇక్కడ నుంచి అయితే కనుక మనం ఇది గల టెంపుల్ వైపు చూడొచ్చు. పైన అయితే కనుక కొండ మీద ఇంద్రకీలాద్రి కొండ పైన అయితే కనుక ఓం అనే అక్షరం ఉంటుంది. ఇక్కడ పెద్దది. మనకి ఇది ఒక విజయవాడలో మాత్రమే చూడగలం ఇలాంటి ఆకారం. ఇదైతే కనుక కొండపైన మెయిన్ గోపురం. అమ్మవారి సింబల్ ఇదైతే ఓం ఆకారం. ఇక్కడ ఇంద్రకీలాద్రి అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్దాం, మొత్తం అంతా చూసుద్దాం. ఇది ఎలాగైతే వెళ్ళాలి మెయిన్ మార్గం మీద అయితే పురాతన మెట్లు దీని పక్కనే ఉంటాయి. అక్కడ నుంచి లిఫ్ట్ నుంచి రెండు వైపులు రావచ్చు. ఇక్కడైతే కనుక చండీ యాగం మొదలైన అయితే కనుక టెంపుల్కి అయితే మొత్తం రంగులు అయితే వేశారు. లైటింగ్ కళాకృతులు కూడా ఇప్పుడు పెడుతున్నారు. తులాభారం వేసేవాళ్ళు అయితే కనుక ఇక్కడికి వచ్చి తులాభారం వేయింటారు, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. ఇక్కడ పైగా దానికి తోడు ఇక్కడ నుంచి మనం దర్శనం చేసుకునే క్యూ లైన్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళొచ్చు. ఇక్కడైతే కనుక టెంపుల్ బయట మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అయితే కనుక అమ్మవారి ప్రతిమ ఉంటుంది. ఇక్కడైతే కనుక చాలామంది ఒత్తులు వెలిగించుకుంటున్నారు. ఇక్కడైతే కనుక యాగానికి ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి స్టేజ్ అయితే అలంకరించారు. ఇక్కడైతే కనుక మెయిన్ అమ్మవారి ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటారు. విజయవాడ కొండ చూద్దాం ఒకసారి. కొండ నుంచి కిందకి ఇది పైనుంచి చూసినట్లయితే కనుక విజయవాడ సిటీ ఈ విధంగా ఉంటుంది. చూసారా ఇల్లు ఎంత చిన్నగా ఉన్నట్టు అనిపిస్తున్నాయో. ఇక్కడైతే కనుక విజయవాడ బ్రిడ్జ్ కూడా చూడొచ్చు. రౌండ్ సర్కిల్ బ్రిడ్జ్ ఇదైతే చూసారా. బ్రిడ్జ్ కూడా ఎంత బాగుంటుంది. విజయవాడ బ్రిడ్జ్, విజయవాడ సిటీ ప్లస్ కృష్ణమ్మ గోదావరి పక్కన చూడొచ్చు. కృష్ణమ్మ తల్లి గోదావరి. విజయవాడ సిటీ అయితే చూసారా మొత్తం ఎంత దగ్గరగా ఇల్లులు ఉన్నాయో. ఈ విధంగా అయితే కనుక విజయవాడ సిటీ ఉంది. తర్వాత ఎండింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, మిస్టర్ రామ్ ఛానల్ సబ్స్క్రైబ్.